హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే మా నాగల చవితి ఎలా జరిగిందో చూపిస్తాను. అన్నీ అత్తయ్య రెడీ చేస్తారు, నేను కేవలం కోడిగుడ్లు మాత్రం పట్టుకుని వెళ్తున్నాను. చాలా బాగా చేసుకున్నాము, అదంతా కూడా వీడియో కంటిన్యూగా చూస్తే అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే ఇంటి దగ్గర దీపం పెట్టేసుకున్నాను. అంటే మార్నింగే మేము పుట్టలో పాలేయడానికి అయితే వెళ్ళిపోయాము. వీడియోని చూసేయండి. బెల్లం మొక్క డబ్బాలో కోడిగుడ్లు తెచ్చావా? తెచ్చా. నేను మళ్ళీ వద్దురా, అక్కడే ఉండే బెల్లం ఫ్రిడ్జ్లో పెట్టాను, డైరీ మీద ఉంది. వెలిగించేయండి. ఎండెక్కితే తగలదా? ఎన్నింటికి వచ్చిందన్నారు? ఉందే తెచ్చేసాను ఇందాక. కుంకుమ దీంతో తెచ్చేసినట్టున్నా, మర్చిపోయాను. ముందు బొట్టెట్టడానికి వచ్చాను కదా డబ్బాలో. లేదు ఇది అయ్యి అందులోనే డాడీ వేసిన దాంట్లో అయ్యి కొంచెం కొంచెం వేసేయండి. పేరు చెప్పుకుని వేయాలి సాతు. మీ డాడీ పేరు చెప్పి ఎత్తవా? ఆగ్రత్త తగులుతుంది. జీతో పేరు చెప్పుకునేవి. కొంచెం కొంచెం 3 సార్లు. ఒకటే వెళ్ళిపోతారు కదా, వెళ్తారు. తినేసి టీ తాగేసి ఇక టెంకలు కొట్టేసి ఏమి బాడవద్దని వెళ్ళారు. ఇలా పట్టుకోసా తీసి ఆకలి. శనివారం తిన్నా, అసలు తిన్నా నువ్వులు. అలా చేయవచ్చు అదే ఇక్కడ భలే ఉందిరా పచ్చగానే ప్లేస్. ఫోటోలో కూడా భలే పడుతుంది వీడియో. ముగ్గిపోయి ఉంటుంది, ఏముందా? కాయ చిన్నదంటారా? ముగ్గిపోయింది. ఇది ఎప్పుడో పడిమొచ్చింది. ఈ వీడియోలో తీస్తుంటే అండి నిజంగా ఎక్కడో తోటలో పోయినట్టే ఉంది. జాను వేసినాను, రోడ్లో ఏం కనబట్టలేదు, అంత మొక్కలే కనబడుతుంది. వెనక్కి వచ్చిన జాగ్రత్త, సంచి జారుతుంది. గమ్ముని అలాగే పైన కవర్ వెళ్ళింది.
చూడండి అమ్మ ఇల్లు ఎంత అందంగా ఉందో. మా ఇల్లు ఈరోజు చాలా అందంగా ఉంది. ఇద్దరు తమ్ముళ్ళతోటి, మా ఇద్దరు తమ్ముళ్ళు. ఎరా తమ్ముళ్ళు, పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు. చాలా అందంగా ఉంచారు రూమ్ని మాత్రం. బాగా చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ నైస్. ఏంటి ఇయ్యనా? ఏ జారుతుంది. అదా ఏమనుకుంటుంది. ఇంకా అయిపోయింది. ఇది ప్లాస్టిక్ కాలిపోతుంది అనవసరంగా. చాలు చాలు చాలు, ఇంకా జరుపు. ఆటవలు ఓసా మూలపడి. తీసుకోవడానికి లేకుండా అంత పెద్దది ఇరుకులు వేసుకుంటారండి. ఖాళీలు వేసుకోవాలి కానీ. అబ్బాయి ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించింది? నాగల చవితి అంతా మేము మందులు కాల్చుతూనే ఉన్నట్టు అనిపించింది కదా. నిజంగా ఆ రోజు పుట్ట దగ్గర స్టార్ట్ చేసి ఆ మందులు కాల్చడం, పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మందులు కాల్చుతూనే ఉన్నారు. మధ్యాహ్నం రూమ్ చూసారు కదా ఎలా ఆడారు, ఆడుకున్నారు. మళ్ళీ నైట్ అయ్యింది, మళ్ళీ మందులు కాల్చడం స్టార్ట్ చేసేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మాత్రం కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. నెక్స్ట్ డైలీ రొటీన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్.